ఎవరు నన్ను కోసినా నాకేం కాదు, నేను ఎవరిని కోసినా ఏం కాదు. అంత భయంకర పరిస్థితి. డ్రగ్ ఎటువంటిదంటే మనిషిని పిచ్చోడు చేస్తుంది. నన్ను పిచ్చోడు చేసింది. మంచి చదువుకునే క్లేవర్ స్టూడెంట్ ఉన్నా నేను, బ్రాహ్మణ వంశంలో జన్మించిన నేను, శ్రీ వైష్ణవులో పెరిగిన నేను, ఎటువంటి పరిస్థితి ఎదురైందంటే అది లేకుండా బతకలేని కాడికి వచ్చాను. ఏ తల్లిదండ్రికి బాధ రావట్లేదు మనస్సులో. అది ఆ ఊపిలో పడ్డమా ఎవరు పైకి రాకుండా ఆ స్థితిలో ఉన్న నా స్థితిని బాగు చేసేవారు ఎవరు లేరు. మా నాన్నకి లాభం లేదని తప్పించుకొని వెళ్ళిపోయాను. నేను ఒక రోజు తెల్లారిగా వస్తున్నా. నా చిన్ననాటి స్నేహితుడు, నాతో క్లాస్ 6th క్లాస్ దాకా చదివిన, అంటే నాకన్నా చిన్నోడు, అదే స్కూల్ చదువుతాడు. అతను చూసి వచ్చింది, అది నువ్వు బాధసరదు కదా అని. అవును, నువ్వు అని అడుగుతున్నాను. గుర్తుపట్టలేదు.